కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభా, ఈ బిడ్డలందరిని బట్టి ఒక్కొక్కరిని పేరు పేరున మీ సన్నిధిలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి పితరుల కాలం నుంచి నేను ఆరాధించే ఆరాధికులుగా, సేవించే సేవికులుగా నేను నిలవబెట్టాను. అందుకు మీకు కృతజ్ఞతలు. వారి మీద ఉన్న భక్తి దీపం వారితో ఆగిపోకుండా వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు ఇలా కొన్ని తరాలు నిన్ను ఆరాధించే ఆరాధికులుగా ఇప్పటి వరకు నిలవబెట్టేవయ్యా. నీ రాకడ వరకు ఈ కుటుంబాలన్నీ నిన్ను మాత్రమే ఆరాధించే ఆరాధికులుగా పిల్లలు బ్రతుకులుగాక. తర్వాత తరం అభిషేకాన్ని రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసావు కదయ్యా. నీ నోట ఉన్న నా మాటలు, నీ మీద ఉన్న నా ఆత్మ నీ పిల్లల మీద, నీ పిల్లల మీద, నీ పిల్లల నోట నేను ఉంచుతాను అని వాగ్దానం చేసావు కదా. వీళ్ళ పూర్వీకుల మీద ఏ భక్తి, దేవుడంటే ఏ పిచ్చి ప్రేమ వారి మీద ఉండేదో వారి పిల్లల మీద ఆ ఆత్మ మీరు కుమ్మరించినందుకు స్తోత్రాలు. ఆ లెగసీని, భక్తి లెగసీని కంటిన్యూ చేసే తరాన్ని ప్రతి తరంలో ఈ కుటుంబాల నుంచి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభువా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుతూ ఎంత మేలు సెలవిచ్చావు కదా. ఈ కుటుంబాలన్నీ కడవరకు ఇలా ఐక్యంగా సాగిపోవటకు సహాయం చే ప్రభువా. ఐక్యతన చోట పరిశుద్ధాత్ముడు అల్లాడుతాడని మేము విన్నాం కదయ్యా. ఈ కుటుంబాల్లో పరిశుద్ధాత్ముడా మీరు నిరంతరం పనిచేయుదురుగాక, నిరంతరం పనిచేయుదురుగాక. శత్రువు ఎక్కడ ఏ విధమైన దురాలోచనలు కుటుంబాల్లో ప్రవేశించకుండా సాతాను యొక్క ప్రతి తంత్రం యేసు నామం పేరిట పాతాళములో త్రొక్కివేయబడునుగాక. ఐక్యతకు, ప్రేమకు మారు పేరుగా యేసు నామములో ఈ కుటుంబాలు నిలుచునుగాక. ప్రత్యేకంగా దేవా, అవును, నేను వచ్చినప్పటి నుంచి సహోదరులు మాతో చెప్తూ వచ్చారు, మా కుటుంబాలు సేవకులకు సహకారులుగా ఉండాలి, సేవకులకు చేయూతనిచ్చేటువంటి వారిగా ఉండాలని. సహోదరులు జోషి గారు, నైనా మరి ఇంటికి వచ్చిన మొట్టమొదటి సందర్భంలో బిడ్డ చెప్పిన మాట అయ్యా, అకులా ప్రిస్కిల్లా పౌలు కొరకు ప్రాణం పెట్టేవారిగా, జతపని వారిగా ఎలా నిలిచారో ఈ భార్యాభర్తలందరూ ఈ తరపు అకులా ప్రిస్కిల్లా లాగా మీ కొరకు బ్రతుకుదురుగాక. రాబోయే తరాలు కూడా కృప విస్తరింప చేయండి. పేరు పేరున బిడ్డలందరినీ దీవించి బయలుదేరుతున్నాం. సహోదరి రెబ్కా గారి కొరకు మరొకసారి హృదయపు లోతులో నుంచి మీకు నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ, మాతో పాటు వచ్చిన జాషువాయి గారి కొరకు, అయ్యా నైసిల్ గారి కొరకు, తమ్ముడు ఆనంద్ గారి కొరకు, వచ్చిన సేవకులందరి కొరకు నిన్ను స్తుతిస్తూ, నీ శుభం ఈ కుటుంబాల కలుగునుగాక. నీ క్షేమాన్ని బిడ్డలు అనుభవించుదురుగాక. నోవహు వంశావళి, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచిన వాడు, ఆ మాట ఈ కుటుంబాల్లో మీరు స్థిరపరచుదురుగాక. యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.